ప్రజా సంక్షేమమే పరమావధిగా, ప్రజాభిమానమే ఆస్తిగా, పేద ప్రజల అభ్యసన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటించడానికి ప్రజాప్రతినిధులతో సోదరీమణులతో సంసిద్ధులైనారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు, ఇతర ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్య మంత్రి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటించి ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి వెలుగునిచ్చే కార్యక్రమం మచిలీపట్నానికి మకుటాయమానంగా మణిహారంగా రూపుదిద్దుకోనున్న ఈ పోర్టు నిర్మాణానికి జ్యోతి ప్రకాశనంతో ప్రకాశాన్ని వెలుగుని ఇచ్చారు. ఆహ్వానిద్దాం. స్వాగతోపన్యాసం చేయడానికి శ్రీ పి రాజాబాబు గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణా వారిని శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ వారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణా స్వాగతోపన్యాసం ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభకు విచ్చేసిన మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, కృష్ణా జిల్లా ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా